అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉప్పు శ్రీనివాస్ గారు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో రైతుల సమస్యలు, మారుమూల వీధుల్లో సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలవడం జరిగిందని, వెల్చాల గ్రామ ప్రజలు గమనించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఉంగరం గుర్తుకే 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 ఉంగరం గుర్తుకే. బీజేపీ స్టేట్ ఓబీసీ సెక్రటరీ సందీప్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం సార్. మీరు వెల్చాల గ్రామానికి వచ్చిన కారణం ఏంటి సార్? వెల్చాల గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి గ్రామంలో ఇప్పుడు ఒక పండుగ వాతావరణం ఉంది. సర్పంచ్ల పండుగ వచ్చింది. సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడానికి మా బీజేపీ పార్టీ తరఫున అయితే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా మేము మా ఉప్పు శ్రీనివాస్ పటేల్ గారు వారికి మద్దతు తెలియజేయడానికి వచ్చినాము. వాళ్ళనే మా సాయశక్తుల వాళ్ళని గెలిపించాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ గెలిపించుకుంటాం కూడా. ప్రతి ఊర్లో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఉప్పు శ్రీనివాస్ పటేల్ గారు ఇంతకుముందు 2 సార్లు కూడా ఇక్కడ వెల్చాల గ్రామంలో వార్డు సభ్యులుగా పనిచేసారు. ఆ వార్డులో కూడా ఎంతో అభివృద్ధి చేసారు. వాడికి మన వాడకి సీసీ రోడ్లు వేయడం కానివ్వండి. అంటే మీరు ఇక్కడికి వచ్చి సర్వే చేయడం జరిగింది అన్నట్టుగా? సర్వే చేయడం జరిగింది. అవి చూసుకున్నాకనే అభ్యర్థిగా శ్రీనివాస్ పటేల్ గారు రంగంలోకి దిగారు. రేపు గెలవబోతున్నారు కూడా. ఖచ్చితంగా శ్రీనివాస్ పటేల్ గారిని గెలిపించుకుంటాం కూడా మేము. ఆయన అభివృద్ధి చూసిన గ్రామ ప్రజలు, ఆయన వార్డు సభ్యులు అందరు కలిసి ఆయన గెలిపించుకుంటారని నమ్మకం కూడా ఉంది మాకు. ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఉప్పు శ్రీనివాస్ గారు. నమస్కారం. ఇప్పుడు వెల్చాల గ్రామం ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నారు. గతంలో మీరు ఏం చేసేవారు? గ్రామ ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారు? ఏదైనా పదిలో ఉండి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చెప్పటిరా సార్? నమస్కారం సార్. నా పేరు ఉప్పు శ్రీనివాస్ పటేల్, వెల్చాల, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా. సార్ ఇదివరకు 2 సార్లు నేను వార్డు మెంబర్ గెలిచాను. 2 సార్లు సింగిల్ విండో పోటీ చేశాను. ఒకసారి ఎంపీటీసీ కూడా పోటీ చేశాను. ముఖ్యంగా నేను నిలబడడానికి కారణం ఏంటంటే యువతను మార్చడానికి, దానికోసం నేను కొంచెం మార్పు కోసం నిలబడ్డా. మన ఊరిని పెద్ద వెల్చాలనేది మనకు 2 టైమ్స్ మనకు జాతీయ అవార్డు వచ్చింది. దానిలో భాగంగా 2 సార్లు నేను గెలిచాను. దానిలో పనిచేశాను. నాకు అనుభవం ఉన్నది. అదేవిధంగా ఊరు మార్పు కోసం సర్పంచ్గా పోటీ చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తామని పోటీ చేస్తున్నా. పెన్షన్లు ఇప్పించాను ఊరికి. మరుగుదొడ్లు 100% నా 9వ నెంబర్ వార్డు మెంబర్లో 100% చేశాను. జాతీయ అవార్డు కూడా నాకు వచ్చింది 9వ వార్డులో. ఈ విధంగా ఇంకా గ్రామానికి మంచి చేయాలని కోరికతో నిలబడ్డాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలు మీకు అవకాశం కల్పించినట్టయితే ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు? ఎలాంటి సహకారాలు మీరు అందించదలుచుకున్నారు? మెయిన్గా ఆరోగ్యం, విద్య, ఆరోగ్యపరంగా ఆ విషయంలో మా ఎంపీ బండి సంజయ్ అన్న గారు కేంద్రంలో ఉన్నారు కాబట్టి నా ఆ కృషితోని, అన్నగారి కృషితోని ఊరికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలని నా కోరిక కొద్దీ నిలబడ్డాను. కేంద్రంలో బీజేపీ ఉన్నది. 15th ఫైనాన్స్ కానీ ఏదైనా కూడా మనకు ఎక్కువ ఫండ్స్ బీజేపీ పార్టీ కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి నేను బీజేపీ అభ్యర్థి గెలిపించుకుంటే ఊరికి ఆ సహాయంతో ఊరికి డెవలప్మెంట్ చేస్తానని కోరికతో నిలబడ్డాను సార్. ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకు ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్ ఏంటంటే మహిళల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రైతుల విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ మనకు ఇప్పటికీ సబ్సిడీ అన్ని ఇస్తాడు. ఇంకా మన ఊరికి వేరే గ్రామాల కన్నా ఎక్కువ రైతులకు బాగుపడే విధంగా ముఖ్యంగా ఎంపీ గారు మన బండి సంజయ్ అన్న గారు నాకు చాలా సహకరిస్తాడు. కాబట్టి ఇదివరకు మన ఊరికి 20 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చాను. 2 ఐమాక్స్ లైట్ కానీ, గుడికి ఒక 3 లక్షలు కానీ, సీసీ రోడ్లు కానీ మొత్తం 20 లక్షల వరకు చేయించాను. నన్ను గెలిపిస్తే కుల సంఘ భవనాలు కానీ, బోర్లు కానీ,
టెంపుల్లకు కానీ ఏ విధంగానైనా ఇంకా 2 కోట్ల వరకు తీసుకొచ్చి ఊరికి డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను ఒక్కసారి గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రజలందరికీ నమస్కారం. ఒక్కసారి మా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు అన్నీ తీసుకొచ్చి ఊరును డెవలప్ చేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను బీజేపీ అభ్యర్థిని గెలిస్తే ఒక్కసారి అవకాశం ఇస్తే కేంద్రం నుంచి ఏ నిధులైనా ఎక్కువ వస్తాయి కాబట్టి నా ఉంగరం గుర్తుపై 1వ నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని నా యొక్క కోరిక. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.